అందరికి మైకులు ఇచ్చేది పిల్లలకి మైకు వచ్చుకున్నా. సభాధ్యక్షులు, బీసీ కమిషన్ చైర్మన్ గా విశేషమైనటువంటి సేవలు అందించి తనకున్నటువంటి అభిమానంతో అనుభవంతో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏ రకంగా ఎదిరించాలి, వ్యవస్థను శాసించాలనేటువంటి విషయంలో అనేక సూచనలు చేసినటువంటి సభాధ్యక్షులైనటువంటి గౌరవ సోదరులు వెకలాధర్మ కృష్ణమోహన్ గారు బీసీలకు పర్యాయపరంగా లక్షల మంది బీసీల జీవితాల్లో వెలువడింపినటువంటి బీసీల ముద్దుబిడ్డ మనందరి పేద నాయకుడైనటువంటి పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు సామాజిక స్పృహ, సమాజంలో ఉండేటువంటి చెడును ఎలుగెత్తి చాటి మా సమస్యల పరిష్కారం కోసం ఎవరు చేయనటువంటి కృషి తన సినిమాల తయారు చేసిందనేటువంటి కోట్లాది ప్రజల అభిమానాన్ని ఉన్నటువంటి గౌరవనీయులు ఆర్ నారాయణమూర్తి గారు, గౌరవనీయులు దేవయ్య గారు, చిరకాల మిత్రులు సినీ దర్శకులు సోదరులు శంకర్ గారు, మా తమ్ముడు విజయ్ కుమార్ గారు, రాహుల్ గారు, మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీసీ సంఘాల బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి ఒక చారిత్రకమైనటువంటి ముగింపుకు వేదికగా ఉన్నటువంటి ఈ సభకు విచ్చేసినటువంటి సోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి క్యాబినెట్ లో తీసుకున్నటువంటి 42% రిజర్వేషన్లను పార్టీల పరంగా అమలు చేస్తామనేటువంటి నిర్ణయం క్రూరమైనటువంటి పరిహాసంగా ఈ సందర్భంగా నేను దాన్ని ఖండిస్తా ఉన్నా. మామూలు అవమానం కాదు. అయితే ఈ విషయంలో మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ పరిహాసం ఏ అధికారం వాళ్ళు చెలాయిస్తా ఉన్నారో ఆ అధికారం ఆసరాగా వాళ్ళు పరిహసిస్తున్నటువంటి సమయంలో ఆ అధికారాన్ని వాళ్లకు కట్టబెట్టింది ఎవరు అనేటువంటి విషయంలో కూడా మనం కాస్త ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి విషయం అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా. అంటే బీసీలం ఈరోజు మనం గ్రహించాల్సినటువంటి విషయం, బీసీలం అంటే అతి మంచితనానికి మారిపోరా లేక అమాయకత్వానికి మారిపోరా? మరి ఒకవేళ అమాయకత్వానికి మారిపోరైతే ఆ అమాయకత్వాన్ని దుమ్ము దులిపి మనమందరం కూడా చరిత్రలో సాక్షులం. దేశ స్వాతంత్ర పోరాటంలో కావచ్చు, తదనంతర పరిణామాల్లో కావచ్చు, మనందరి ముందున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, బీసీ విద్యార్థులకు, విద్యార్థి లోకానికి న్యాయం జరగడంలో ప్రతి సందర్భంలో పోరాటం చేసినది, సాధించినటువంటి చరిత్ర మన నాయకుడైనటువంటి ఆర్ కృష్ణయ్య గారికి ఉంటే, ఈ దేశంలో స్వాతంత్రం లభించిన తర్వాత కూడా సమస్యలు పరిష్కరించబడాలి అని అంటే పోరాటమే పందాగా సమస్యలు పరిష్కరించబడ్డాయి తప్ప ఏ రోజు కూడా బహుశా నాకు తెలిసి దేశ చరిత్రలో ఏ పోరాటం లేకుండా, ఏ డిమాండ్ లేకుండా ప్రభుత్వం తనంతట తానుగా ముందుకు వచ్చి పరిష్కరించినటువంటి లేదా చేసినటువంటి ఏకైక నిర్ణయం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల రూపేణ
10% రిజర్వేషన్లను అమలు చేయడమే. అంటే వాళ్ళు అనుకున్నటువంటి వాటికి దేశంలో మనం అందరం చూసినాం, రాజ్యాంగం అనేక సందర్భాల్లో సవరించబడ్డది. ఎవరి ప్రయోజనాల కోసం సవరించబడ్డది? దేశం అంటే ప్రజలు కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నటువంటి ఈ గడ్డ మీద మెజార్టీగా ఉన్నటువంటి ప్రజలు అనేక రకాల అన్యాయానికి అవహేళనకు గురవుతున్నటువంటి సమాజంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీ, ఈరోజు 42% రిజర్వేషన్లు ఏవైతున్నాయో ఏ బీసీ నాయకుడు కోరినటువంటి కోరిక కాదు. ఇది ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ పార్టీగా ఇచ్చినటువంటి హామీని, వాళ్ళు ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి ఇన్ని రకాలైనటువంటి గోకర్ణ గజకర్ణ తక్కుటమార విద్యలు ప్రదర్శించి చివరికి మొండి చేయి చూయిస్తే ఈ కూడా పరిహాసాన్ని కనుక మనం మౌన ప్రేక్షకుల్లాగా భరిస్తే సహిస్తే రాబోయే తరాలు మనల్ని క్షమించలేనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. దేశ స్వాతంత్ర పోరాటం, ఆ తదనంతరం జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం, మొన్నటి వరకు మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి పోరాటం, ఈ దేశంలో సమస్యలు పరిష్కరించబడ్డ ప్రతి దాని వెనుక ఒక చరిత్రాత్మకమైనటువంటి పోరాటం ఉంది. కాబట్టి 42% రిజర్వేషన్లు హామీ ఇచ్చి అమలు చేయనటువంటి ఈ పాలక వ్యవస్థలు మేమంటే మాకంతా అనేటువంటి దాన్ని అమలు చేస్తాయనేటువంటి భ్రమల్లో మనం ఉండి నినాదాలకు పరిమితమైతే శాశ్వతంగా దేశంలో మనం బానిసలుగా రెండవ శ్రేణి పౌరులుగానే బతకాల్సి వస్తాయనేటువంటి విషయాన్ని నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ప్రపంచంలో ఏ జాతి కూడా దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాధించడానికి, ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్యం, ఆదర్శవంతమైనటువంటి ప్రజాస్వామ్యం ఈ దేశం అని పేరు గడించడానికి ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు కారకులైతే రాజ్యాధికారంలో కానీ సంపదలో కానీ బీసీలు వాటాదారులు కాలేకపోవడం, మనం నమ్మి ఎన్నుకున్నటువంటి పార్టీలు నాయకులు మనల్ని ద్రోహం చేయడానికే పరిమితమైనటువంటి పరిస్థితులు కొనసాగినాయి. కాబట్టి ఇవాళ ఎవరో వస్తారు, ఏదో చేస్తారంటే సినిమా పాట ఉన్నది, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిద్రపోకుమా, ఇదే పునరావృతం అవుతా ఉన్నది. మీరందరూ ఇక్కడ చాలా మంది సహచరులు నాతో ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి కుట్ర ఈ దేశంలో మనకు అంతర్లీనంగా అర్థం కాకుండా కొనసాగుతున్నటువంటి కుట్ర ఏంటంటే, నేను క్రియాశీలకంగా 43 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా, 5-6 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజున్నటువంటి ఆధిపత్య కులాలు, అగ్ర కులాలు అప్పటి వరకు దేశ స్వాతంత్రం రాకుండా అడ్డుకున్నటువంటి విదేశీయులకు తొత్తులుగా వాళ్ళ తాపేదారులుగా పనిచేసినటువంటి వాళ్ళందరూ స్వాతంత్రం రాగానే రంగులు మార్చిళ్ళు, టోపీలు మార్చిళ్ళు, రాజ్యాధికారంలో మళ్ళీ వాళ్ళే కూర్చున్నారు. ఆ తదనంతరం ఈ 72 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పరిణామాలు, సృష్టించబడినటువంటి సంపద అంతా కూడా వాళ్ళ హక్కు భుక్తం చేసుకున్నారు. ఇవాళ నేను ఐ వుడ్ లైక్ టు బి ఆన్ రికార్డ్, 1982లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను ఒక ఎమ్మెల్యే కావాలి అంటే 10,000 నుండి 50,000 రూపాయల ఖర్చుతో ఎమ్మెల్యే కావడాన్ని సజీవంగా చూసినటువంటి సాక్షులలో నేను ఒకరిని. ఇవాళ ఏం జరిగింది? పోటీలు మార్చి అధికారాన్ని చేపట్టి సంపద అంతా వాళ్ళ హక్కు భుక్తం చేసుకొని ఈరోజు ఎక్కడికి తీసుకుపోయింది అంటే 50 కోట్లు లేకుంటే ఎమ్మెల్యే కాలేనటువంటి దుస్థితిలోకి నెట్టబడ్డది అని అంటే బీసీలు రాజ్యాధికారంలో వాటాదారులు కావడం అనేది కల్లా అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సినటువంటి సందర్భం ఇది అనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ బీసీలలో కూడా నేను స్పీకర్ అయినా చాలా అదృష్టంగా ఫీల్ అయినా, చాలా లోతుగా ఒకరోజు ఆలోచించుకున్నా. నరసింహాచారి
నా అంతరాత్మకు నాకు జరిగినటువంటి సంఘర్షణ. నరసింహాచారి నువ్వు స్పీకర్ అయినావు కదా, ఏదో ఒక మంచి పని చేయి అని నా అంతరాత్మ నన్ను ప్రశ్నించింది. 2-3 రోజులు ఆలోచించుకున్నా. స్పీకర్ గా ఉన్నప్పుడు నేను నాదైనటువంటి ఒక చక్కటి సంప్రదాయానికి బీజం వేయాలి, దారి చూపాలనేటువంటి ఆలోచన చేస్తే నాకు బీసీలలో కూడా 4 రకాలైనటువంటి బీసీలు కనబడ్డారు. ఒకటి, రాజ్యాధికారంలో అవకాశాలు వచ్చిన కులాలు. ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ లేదు. రాజ్యాధికారంలో అధికారం వచ్చిన కులాలంటే 3-4 కులాలకు వస్తాయి, కానీ వాళ్ళకు కూడా వాళ్ళ దామాషా ప్రకారం రాలేదు. చాలా మందికి తెలియక మన వాళ్ళు కూడా ఉన్నటువంటి భ్రమలో ఏంటంటే బీసీలు అంటే ఈ 3-4 కులాలు కాదు, వాళ్ళ ప్రాతినిధ్యం ఉన్నది కానీ వాళ్ళ దామాషాకు అనుగుణమైనటువంటి ప్రాతినిధ్యం లేదు. నేను ఒక్క మాట చెప్తా, ఇవాళ తెలంగాణలో ముదిరాజులు పెద్ద బీసీ కులాలలో అదొక కులం. మరి ఎన్నో శాసనసభ నడుస్తున్నదో మీకు తెలుసు. ఈ ఒక్క శాసనసభలో ఉన్నటువంటి ఒక్క అగ్ర కులం స్థాయిలో ఇన్ని సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకంటే ఎక్కువ సంఖ్యాకులైనటువంటి ముదిరాజుల ప్రాతినిధ్యం వాళ్ళు ఒక్కసారి ఉన్నటువంటి ప్రాతినిధ్యం కూడా సమానం కాదు అంటే ఎంత దయనీయమైనటువంటి స్థితిలో బీసీ కులాలు ఉన్నాయి అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. నేను ఇలాగ మనవి చేసిన 4 రకాలైనటువంటి బీసీలు. ఒకటి, చట్టసభలలో అవకాశం ప్రతిసారి ఉంటున్నటువంటి కులాలు. అది కూడా మళ్ళీ వివరిస్తున్నా. వాళ్ళు కూడా వాళ్ళ దామాషకు అనుగుణంగా కాదు, వాళ్ళ 6-7% ఉంటే 3-4 ప్రతిసారి ఉంటాము, 5-6 ప్రతిసారి ఉంటాము, వాళ్ళకి రావాల్సిన వాటలు. 2, అప్పుడప్పుడు అవకాశాలు వస్తున్నటువంటి కులాలను చూస్తున్నాం. అసలే ప్రాతినిధ్యం లేని కులాలను చూస్తున్నాం. అసలు చట్టసభలు అనేటి ఉన్నవి అనే విషయం తెలియని కులాలు కూడా ఉన్నాయి. ఇలా 4 రకాలు బీసీలలో. ఒకటి, చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉన్న కులాలు, చట్టసభల్లో అప్పుడప్పుడు ప్రాతినిధ్యం ఉన్న కులాలు, చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని కులాలు, చట్టసభలు ఉన్నాయి అనేటువంటి విషయం తెలియని కులాలు. అందుకని నేను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, మొదటిసారి 1971లో నేను హైదరాబాద్కు వచ్చినప్పుడు డబుల్ డెక్కర్ బస్సులో ముందు కూర్చొని పోయేటప్పుడు అసెంబ్లీ అంటే అసెంబ్లీ కంట్రోల్ రూమ్ దాటగానే అసెంబ్లీ అని కండక్టర్ పైనుండి చెప్తే అది దాటేంత వరకు కళ్ళార్పకుండా అసెంబ్లీని చూసుకుంటూ పోయినా. జీవితంలో ఒక్కసారైనా ఆ గేటు లోపల అడుగు పెట్టాలనేది మొదటి కోరిక. నా అదృష్టం కొద్ది ఎమ్మెల్యే అయినా, నా అదృష్టం కొద్ది స్పీకర్ అయినా, తర్వాత ఈ కులాలన్నిటికీ అవకాశం ఇవ్వాలనుకున్నా నేను అదృష్టవంతుని, నా జన్మధన్యం. ప్రతి కులాన్ని కూడా శాసనసభ సమావేశాల సందర్భంగా చూపించడం జరిగింది. ఇవాళ ఇక్కడే ఉన్నది అసలైనటువంటి కిటుకు. ఈ అగ్ర కులాలు, ఈ ఆధిపత్య కులాలు వాళ్ళ ఆధిపత్య కొనసాగింపులో భాగంగా చేసేటువంటి కుట్ర ఏంటంటే, ఎవరికైనా ఒక బీసీకి అవకాశం వస్తే మిగతా వాళ్ళకు మీకు దానివల్ల ప్రయోజనం కొనగూడేటువంటి ప్రయోజనం ఏంటి అని. ఇవాళ ఆ కులాలకు దక్కుతున్నటువంటి వాటాను కనుక పెంచగలిగితే తెలంగాణలో ఉన్నటువంటి 137 బీసీ కులాలకు కూడా రాజ్యాధికారంలో ప్రత్యక్షంగా పరోక్షంగా అవకాశం కల్పించేటువంటి అవకాశం, విస్తృత అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యమాన్ని నడిపేటువంటి క్రమంలో బీసీ అనేటువంటి ఏ బిడ్డ కూడా మనం చేసేటువంటి ఉద్యమంతో ఏకీభవించి మనతో కలిసి వచ్చేటువంటి వాతావరణాన్ని సృష్టించాల్సినటువంటి అవసరం, బాధ్యత కూడా మనందరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మనందరం కారణం ఏంటంటే, ఉద్యమం వస్తుంది, బీసీలకు రాజ్యాధికారం వస్తుంది, మళ్ళీ మా దుస్థితి మా పరిస్థితి అదే విధంగా ఉంటది అనేటువంటి భావనతో కూడా మనతో ఏకీభవించినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏకంగా జరగకుండా ఉండాలి అని అంటే నేను కృష్ణయ్య గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణలో బీసీ విషయంలో కృష్ణయ్య గారిని మించినటువంటి నాయకుడు లేదు. కానీ ఇదే సందర్భంలో బీసీల విషయంలో మనమందరం కూడా ఒకే మాట, ఒకే శత్రువుకు బలమైనటువంటి ఆయుధం ఏంటంటే వాళ్ళలో ఉండేటువంటి ఐక్యతతో పాటు
మనలో ఉండేటువంటి అనైక్యత కూడా శత్రువుకు అస్త్రంగా ఉపయోగపడే ప్రమాదం ఉంది. కాబట్టి చిత్తశుద్ధి, లక్ష్య శుద్ధి మన విధానం. కాబట్టి అటువంటి ఆలోచన ఉన్నటువంటి మనం మిగతా వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోయి, అవసరమైతే వాళ్ళ ఇళ్లలో పోయి మరి మీరు నిర్ణయించండి, ఒక టీంగా ఏర్పడదాం, మన ఉద్యమంతో కలిసి వచ్చేటువంటి వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని కలుద్దాం. తెలంగాణ బీసీలకు రాజ్యాధికారం వస్తేనే కదా మనకు గౌరవం ఉండేది. బీసీలకు రాజ్యాధికారం వస్తేనే కదా మనలో ఉండేటువంటి నిరుపేదలకు కూడా న్యాయం జరిగేది, వారికి నమ్మకం కలిగించేది. అది జరగాలి అని అంటే మీ అందరికీ, మనందరికి కూడా తెలుసు, రాజ్యాధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజ్యాధికారానికి ప్రమాదం పొంచి ఉన్నది అన్నప్పుడు, ప్రమాదం ముంచుకొస్తున్నదని తెలిసినప్పుడు వాళ్ళు వేసేటువంటి ఎత్తులు జిత్తులు, వాళ్ళు ప్రయోగించేటువంటి ప్రయోగాలు తట్టుకోవడం మనలో ఐక్యత ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి ఆ ఐక్యత తీసుకురావడంలో కూడా పెద్దల కృష్ణయ్య గారు పెద్ద మనసుతో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని నేను సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇలా జాగుల శ్రీనివాస్ గౌడ్ గారు నడుపుతున్నారు, చిరంజీవి గారు, ఈశ్వరయ్య గారు నడుపుతున్నారు, ఆర్ సత్యనారాయణ గారు నడుపుతున్నారు, తీర్మార్ మల్లన్న గారు నడుపుతున్నారు, ఇంకా కోలా జనార్దన్ అంటే టీం నడుపుతా ఉన్నది. ఇవన్నీ అందుకని ఇన్ని రకాలైనటువంటి ఒకే రోజు ఒకే అంశం మీద ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేసిన, పిలుపులు ఇచ్చిన ప్రజాక్షేత్రంలో అది ఇంకొక రకమైనటువంటి సంకేతాలను పంపేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మన లక్ష్యానికి మనమే అవరోధం కలిగించినటువంటి వాళ్ళమవుతామనేటువంటి విషయాన్ని మనం ఓవర్కమ్ కావలసినటువంటి సందర్భం ఇదనేటువంటి విషయాన్ని మీ అందరికీ మనం చేస్తూ, చాలా బాధ కలిగేటువంటి విషయం ఏంటంటే, మేము పల్లెటూరు నుంచి వచ్చాము. 60-70 సంవత్సరాల క్రితం మన తాతలు, మన తండ్రులు ఆధిపత్య కులాల చేతుల్లో ఉన్నారు అంటే ఆ గ్రామం కానీ, గ్రామంలో ఉండేటువంటి వ్యవసాయం కానీ, గ్రామంలో ఉండేటువంటి పెత్తనం పెద్దరికం కానీ వారి చేతుల్లో ఉంది. కాబట్టి ఆర్థికంగా, విద్యాపరంగా మన వాళ్ళంతా వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఆ రోజు అనివార్యంగా వాళ్ళ నిర్ణయాలు గ్రామాలను ప్రభావితం చేసినటువంటి రోజులు ఉండే. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. కృష్ణ గారు చేసినటువంటి పోరాటం వల్ల అయితే, మనలో వచ్చినటువంటి చైతన్యం వల్ల అయితే అందరం కూడా చదువుకున్నాము. చదువుకొని ఇల్లు లేదు, ఎవరింటిని వారు ఎడ్యుకేట్ చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. కాబట్టి మనలో కనుక నిబద్ధత, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం జరిగినటువంటి సమయంలో మీరందరూ కూడా చూసి అత్యంత సన్నిహితంగా ఉద్యమంలో భాగస్వామ్యం పంచుకున్నటువంటి కొద్ది మందిలో నేను ఒకరిని. కాబట్టి చివరికి మేము కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించినటువంటి మొదటి రోజులో చెప్పినటువంటి మాట ఏంటంటే, వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యం ప్రదర్శించడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని. ఇక్కడ వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యం అంటే కేసీఆర్ గారు చూపించినటువంటి ఆ నైపుణ్యం ఏంటంటే, మిగతా వాళ్ళు ఎన్నికల కోసం తెలంగాణ అంటారు, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు త్యాగాలతో తెలంగాణ సాధించుకోవడానికి ముందు వరుసలో ఉంటారు అనేటువంటి విషయంలో ప్రజా బాహుల్యానికి స్పష్టత వచ్చేటువంటి విధంగా ముందుకు సాగినాం. కాబట్టి ఆ రోజు ఆ ఉద్యమానికి ప్రజాదరణ, మీ అందరి సహకారం లభించింది. చివరికి తెలంగాణ రాష్ట్రం సాధించబడ్డది. అదే విధమైనటువంటి చిత్తశుద్ధి, అదే విధమైనటువంటి నిబద్ధతతో మనం ముందుకు సాగితే ఖచ్చితంగా తెలంగాణ ఈరోజు దేశానికి ఆదర్శప్రాయమైనటువంటి బీసీల విషయంలో పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఈరోజు 42% రిజర్వేషన్ల విషయానికి వస్తే, ఇది ఎన్నికల సందర్భంగా ఒక పార్టీ ఇచ్చినటువంటి హామీ, మనం చేస్తున్నటువంటి డిమాండ్ కాదు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీకి ఒక్కరు భాషలు చెప్పి మోసం చేయడంలో ఇటువంటి ఆలోచనలు చేస్తే, ఇంతగా దిగజారితే, ఇంతగా మగ్నంగా మనకు మోసం చేయడానికి నిస్సిగ్గుగా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ఈ పాలక వర్గాలు మనమెంతో మనకంత అనేటువంటి విషయంలో ఏ కోశాన కూడా వాళ్ళు దానికి వినడానికి
సిద్ధంగా ఉండనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఈ మోసం, ఈ పరిహాసం, ఈ క్రూరత్వం, దీని నుండి మనమంతా కొంత అనేటువంటి స్థితికి ముందుకు సాగాలి అంటే ఒక బలమైనటువంటి నిస్వార్థంతో కూడినటువంటి ఉద్యమ నిర్మాణం జరిగినప్పుడు అది సాధ్యమైనటువంటి విషయాన్ని మనం చేస్తూ ప్రధానంగా కామారెడ్డి డిక్లరేషన్ ఈరోజు గ్రామ పంచాయతీ విషయంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం మీకు తెలుసు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మిగతా వాటన్నింటికంటే కూడా బలమైనటువంటి అధికార హోదా గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ బేసిక్ యూనిట్ ఆఫ్ ది విలేజ్. స్థానిక స్వపరిపాలనలో అత్యంత కీలకమైనటువంటి విభాగం గ్రామ పంచాయతీ. కాబట్టి ఆ గ్రామ పంచాయతీలే మనల్ని నడ్డి విరిచేటువంటి కుట్ర ఈ ప్రభుత్వం తెలిసి కావాలని చేస్తున్నది. కాబట్టి ప్రభుత్వానికి బలమైనటువంటి ఛాలెంజ్ విసిరాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఏమాత్రం బలహీనపడ్డా ఇందాక మిత్రులు చెప్పినట్టు నెవర్ ఈరోజు కల్పించబడ్డ సృష్టించబడ్డటువంటి వాతావరణం రిజల్ట్ తీసుకోవాలి తప్ప దానికి ఏ రకంగానైనా కూడా దెబ్బగలిగితే ఈ తరం కాదు, వచ్చే మన పిల్లల్ని కూడా మనం బానిసలుగా చేయడానికి మనం కూడా కారకులవుతామనేటువంటి విషయాన్ని మనం చేస్తూ, మరి నాదైనటువంటి సూచన, ఆలోచించే సమయం తక్కువ ఉన్నది కానీ ఏ కామారెడ్డిలోనైతే డిక్లరేషన్ ఇవ్వబడ్డదో అదే కామారెడ్డిలో ఎవరైనా ఒకరు కానీ ఇద్దరు కానీ లేదా మనలో అందరం కానీ ఒక సామూహిక లేదా ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని ఖచ్చితంగా ప్రభుత్వం మొదలు వంచాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ, మనం చేసేటువంటి నిర్ణయాలు, మనం ఎంచుకునేటువంటి పందాలు ప్రభుత్వం రెండు రకాలుగా ఆలోచిస్తుంది. వీళ్ళు లక్ష్యాన్ని సాధించేటువంటి చిత్తశుద్ధితోనా ప్రభుత్వాన్ని ఏదో ఒక ఊపి కదిలించబడలేదు, లేకుంటే ఊరుకున్నాం అనేటువంటి ధోరణ అనేటువంటి విషయం కూడా ఉంటది. కాబట్టి ఒక కఠినమైనటువంటి నిర్ణయంతో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ నిర్ణయం మా కోసం అనేటువంటి నమ్మకం భావన కలిగే విధంగా ఆ నిర్ణయం అమలు చేసి మొత్తం బీసీలను ఒక శక్తి ప్రదర్శన ద్వారా ఏ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకున్నదో ఆ ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా దేశం మన వ్యవసాయక దేశం, భారతదేశం మన బీసీల దేశం. ఇక్కడ బీసీలకు బాధ్యతలు తప్ప హక్కులు లేవు. ఇక్కడ బీసీలకు బాధ్యతలు తప్ప హక్కులు లేనటువంటి దుస్థితి ఒక 78 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇక్కడ రైతులు దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్న భారతదేశం అనగానే చిన్నప్పుడు చదువుకున్నాం వ్యవసాయక దేశం ఉన్నాం. వ్యవసాయక దేశంలో రైతులు ఆమరణ దీక్ష చేసి ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలను మళ్ళీ వాపసు తీసుకునేటువంటి ఒత్తిడి పెంచాల్సినటువంటి పరిస్థితి ఈ పాలక వ్యవస్థలు కల్పిస్తున్నాయి. కాబట్టి ఇవాళ మనం మీద విస్తరపడ్డటువంటి ఈ ఛాలెంజ్ ని మనం సీరియస్ గా తీసుకొని ప్రతిఘటించి ఫలితాలు రాబట్టుకోవడం ద్వారా మన ఆత్మగౌరవంతో పాటు భవిష్యత్ తరాల భవిష్యత్తుకు బలమైనటువంటి పునాది వేసినటువంటి చరిత్రాత్మక కార్యక్రమంగా ఈ కార్యక్రమం మిగిలిపోతుంది. దీనిలో వైఫల్యం చెందితే మళ్ళీ ఒక తరం, 2 తరాలు అదే రకమైనటువంటి మన తాతలు ముత్తాతలు అనుభవించినటువంటి క్షోభ, అవమానం, అన్యాయం, అణచివేతకు బలి కావడానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి తరుణం. కాబట్టి ఏదో ఒకటి నిర్ణయించుకొని ఈ శృంఖలను తెచ్చుకోనే విధమైనటువంటి నిర్ణయంతో ముందుకు సాగాలని, ఆ రకంగా తీసుకునేటువంటి నిర్ణయంలో వ్యక్తిగా పార్టీగా మేము మీతో అన్ని విధాలుగా కలిసి పనిచేస్తామనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.